నమస్తే వెల్కమ్ టు మెగా 9 జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి ఇప్పటికీ ఒక ఉత్కంఠ వాతావరణమే నెలకొంది. ఒక హీట్ మూవ్మెంట్ నడుస్తుందని చెప్పుకోవాలి. ఒక పక్క రోడ్ షోలు, ఒక పక్క ర్యాలీలు, ఇంకో పక్క ప్రచారాలు జోరుగా నడుస్తున్నాయి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. ఈ బై ఎలక్షన్ అయ్యే వరకు ఒక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గంగానే మిగిలిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకు అనంటే ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ తరువాత ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేగా ఉండబోతున్నారు, 3 సార్లు బీఆర్ఎస్ గెలిచి అంటే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ వచ్చి ఎమ్మెల్యేగా ఉండి ఆయన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అన్నది మాత్రం ఇంకా ఒక ఇంట్రెస్టింగ్గా మారింది. సో ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదల చేశారో అప్పటి నుంచి ముఖ్యంగా 58 మంది నోటిఫికేషన్లు వేశారు. అందులో ముఖ్యంగా అస్మా అనే ఒక యువతి మాత్రం నిరుద్యోగుల తరపున నిరుద్యోగుల్ని రిప్రజెంట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది అంటూ నియోజకవర్గంలో ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. సో ప్రస్తుతం మనతో పాటు మనం ఫేస్ టు ఫేస్ చేసే ప్రయత్నం చేద్దాం. అస్మా, మీరు చెప్పండి. ఇప్పుడు జనరల్గా ఎమ్మెల్యే అంటేనే ఒక డబ్బుతో కూడుకున్న పదవి అనేది మనందరికీ తెలుసు యాజ్ ఎ సామాన్యులుగా. ఏ ఆలోచనతోని ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వేశారు? మీ మేనిఫెస్టో ఏంటి? మా మేనిఫెస్టో ఏంటంటే మేము మా మేనిఫెస్టోలో కేవలం నిరుద్యోగుల గురించి మాత్రమే ప్రస్తావించలేదు. ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని మేము అది మేనిఫెస్టో తయారు చేసినాము. ఆ మేనిఫెస్టోలో మేము మా నిరుద్యోగుల గురించి, 2 లక్షల ఉద్యోగాల గురించి, అలాగే ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు, ఉచితాలు అవన్నీ కూడా హామీలు ఇచ్చి తుంగలో తొక్కి ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. కాబట్టి దాని గురించి, అలాగే ఇక్కడ జూబ్లీ హిల్స్లో కూడా మేము ఎప్పుడైతే నామినేషన్ వేయక ముందు నుంచే మేము ప్రకటించినాం జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తామని. అప్పటి నుంచి ప్రకటించినప్పటి నుంచి కూడా నేను ఇక్కడ తిరుగుతూనే ఉన్నా. ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి అది దాన్ని, ఎందుకంటే తెలియదే మనం కూడా మాట్లాడొద్దు కదా. కాబట్టి గ్రౌండ్ వర్క్ చేసి ఇక్కడ నేను చూసింది ఏమంటే ఇట్లా వాటర్ సమస్య కానీ, ఇట్లా వాటర్ పోతాయి రోడ్ల మీద, డ్రైనేజీ సమస్య కానీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. ఇక్కడ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తే గాంధీకో ఉస్మానియాకో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి మనిషి ప్రాణాలు గాలే కలిసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 4 లక్షల మంది ఓటర్లు ఉన్న ప్రదేశంలో ఒక మల్టీ స్పెషాలిటీ 1000 పడకల గది ఆసుపత్రి లేకపోవడం ఏంది, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంకా చాలా, అసలు ఎందుకంటే రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోడ్ల సమస్య కూడా చాలా ఉంది. హైడ్రా వల్ల చాలామంది ఇల్లు కోల్పోయారు. అట్లాంటి వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. వీళ్ళ పరిస్థితులు అంతా మేము దగ్గరుండి చూసినాము. ఒకవైపు ధనికులు ఉన్న సైడు పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటే పక్కనే పూరి గుడిసెలు, హైడ్రా వల్ల ఇల్లు కోల్పోయిన వాళ్ళు బస్తీలు. ఇట్లా వర్షం పడితే ఆ ధనికులున్న ప్రదేశం నుంచి నీళ్లు ఈ పేదవాళ్ళ గుడిసె లోపలికి వెళ్తున్నాయి. అంత దారుణంగా ఉంది. పైనుంచి ఫ్లో ఇట్లా వెళ్తే లోపలికి వెళ్తుంది అన్నట్టు. అలాంటి పరిస్థితిలో నిరుపేదలు ఉన్నారు ఇక్కడ. జూబ్లీ హిల్స్ అంటే అద్దాల మేడ, అందమైన మేడలు, అందమైన భవనాలు అనుకొని మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా అనుకుంటుంది. ఎందుకంటే హైటెక్ సిటీ ఉంది, ఇక్కడ ఫిలిం నగర్ ఉంది, అంటే ఎంత అందంగా ఉంటుంది అనుకుంటారు. కానీ అక్కడ కూడా సినీ కార్మికులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. పొద్దున్నే ఇందిరానగర్ వెళ్ళి చూడండి, అక్కడ ఎంతమంది సినీ కార్మికులు రోజు మాకేమైనా పని దొరుకుతుందా అని ఎదురు చూసే పరిస్థితి ఉంది. అది కూడా మేము చూసినాము. చాలామంది సమస్యలు ఇక్కడ చూసినాం కాబట్టి మేము ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అంటే ఓకే, మీరు నిర్ణయం తీసుకున్నారు, కానీ చూస్తే మీరు ఒక పక్క తల్లిదండ్రులు లేరు అని చెప్పేసి విన్నాను. ఇంకో పక్క అంటే ఆస్తులు ఉన్న వాళ్ళు ఎక్కువగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. ఈవెన్ మనం బీజేపీ నుంచి తీసుకున్నా కూడా లంకల దీపక్ రెడ్డి అని చెప్పేసి పెద్ద వ్యక్తి. కానీ ఇప్పుడు ఒక పక్క కాంగ్రెస్, ఇటు మాగంటి సునీత బీఆర్ఎస్, వీళ్ళందరినీ బీట్ చేయగలను లేకపోతే ఓట్లు చీల్చగలను అని మీరు అనుకుంటున్నారా? 100% మాకు నమ్మకం ఉంది. ఈరోజు నిజంగా అస్మ పేరు వినిపించకపోతే మీలాంటి వాళ్ళు ఇక్కడికి మా దాకా రారు. మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఆదరించరు. మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారంటే మా వైపు న్యాయం ఉందని మీకు తెలుసు. కాబట్టి మీడియా మిత్రులు అందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎవరో కొంతమంది పార్టీలకు లోబడి ఇట్లా చేయొద్దండి నిరుద్యోగులు అంటే చేయట్లేదు. కానీ మిగతా మీడియా మిత్రులంతా, యూట్యూబ్ ఛానల్స్ అంతా మాకు సపోర్ట్ చేసే వాళ్ళే. కొంతమంది మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం చేయట్లేదు. అది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే పార్టీలు ఉంటాయిపోతాయండి, మా సమస్యలు ఎప్పుడు తీరేది మీరు ఇట్లా చేస్తే. ఇప్పటికీ సమస్య అంటే నిరుద్యోగుల సమస్య అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అదే సమస్య ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అదే సమస్య ఉంది. నిరుద్యోగుల విషయానికి వస్తే ఇంకా జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇంకా ఎలాంటి అంటే లీకులు కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు దీని మీద మీరు ఎలాంటి పోరాటం చేయబోతున్నారంటారు? మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు
నిజంగా వాళ్ళకి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ముఖ్యమంత్రులకి మంత్రులకి వీళ్ళందరికీ అవగాహన రాహిత్యమే అనుకుంటున్నా. నేను చెప్పే జీవోలు కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. మేము ఏ సమస్య చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఇలాంటి వాటర్ పోతున్నాయి వాటర్ వస్తున్నాయని చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. చిన్నవి మాకేంది అన్నట్టు వాళ్ళు పెద్ద పెద్ద కబ్జాల మీద భూ కబ్జాల మీద పడ్డారు. ఇవి దోచుకోవడంలో పడ్డోళ్ళకి ప్రజల సమస్యలు పట్టవు. కాబట్టి మాలాగే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు అయితే మమ్మల్ని అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతోనే నేను కూడా దీంట్లో పోటీ చేయడం జరిగింది. అంటే మీరు ఏం చదువుకున్నారు? ఇప్పుడు మీరు గ్రూప్స్ ఆస్పిరెంట్స్ అని చెప్పేసి అంటున్నారు. ఏం చదువుకున్నారు? మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మా నేటివ్ ప్లేస్ పాలమూరు జిల్లా. నేను వచ్చేసి ఎంఏ తెలుగు చదువుకున్నా, టీపీటీ ఎంఏ తెలుగు, ఆల్సో నెట్ సెట్ క్వాలిఫైడ్, టెట్ క్వాలిఫైడ్, అన్ని క్వాలిఫైడ్. జూనియర్ లెక్చరర్ కూడా నేను 1:2లో వెరిఫికేషన్కి కూడా వెళ్ళేసి వచ్చిన. హారిజెంటల్ వర్టికల్ రిజర్వేషన్ వల్ల నాకు వచ్చిన జాబ్ కూడా హారిజెంటల్ రావడం వల్ల మిస్ అయిపోయింది. అది జనరల్ పోస్ట్కి వెళ్ళిపోయింది. నేను వెల్ ఎడ్యుకేటెడ్నే. వాళ్ళు అంటారు కదా మేము చదువుకోలేదని. మేము నిరుద్యోగులమే, మేము చదువుకున్న వాళ్ళమే. దయచేసి మమ్మల్ని అట్లా అనకండి. మేము చదువుకున్నాము, పుస్తకాలనే కాదు సమాజాన్ని కూడా చదువుకున్నాము. మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఈ సమస్యలు మాకు తెలుసు. అంటే ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. నేను ఒక వీడియో చూశాను. మీరు వాళ్ళ కాళ్ళ దగ్గర నిలబడి మరీ అడుగుతున్నారు, నిరుద్యోగులకి సాయం చేయండి, నిరుద్యోగులను మేము నిలబడ్డాము, మమ్మల్ని మేము రిప్రజెంట్ చేస్తున్నాము అని చెప్పేసి అన్నారు. అంటే ఎలాంటి స్పందన ఉంది ప్రజల నుంచి? వాళ్ళు కూడా స్వీకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మా బాధలు తెలుసు, మా కష్టాలు తెలుసు, మేము ఏం చేస్తున్నామో కూడా వాళ్ళకి తెలుసు. తొందరగానే మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు కూడా నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు. మేము కూడా 2 సంవత్సరాల కాలం నుంచి గత బీఆర్ఎస్లో ఇప్పుడు కాంగ్రెస్లో ఈ కష్టాలను అనుభవిస్తున్న వాళ్ళమే. ఉచితాలు అని చెప్పేసి మాకు ఎలాంటి న్యాయం చేయట్లేదు. మాకు 2500 రావట్లేదు, మహిళలకి గ్యాస్ సబ్సిడీ రావట్లేదు, ఫ్రీ కరెంటు లేదు, అసలు వాటర్ ప్రాబ్లం ఉంది, ఈ కాలువల ప్రాబ్లం ఉంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఫేస్ చేస్తున్నాము. రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. రోడ్లు తవ్వుతున్నారు, వదిలేస్తున్నారు, గుంతలన్నీ అట్లే ఉండిపోతున్నాయి. ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చి ఒక అంబులెన్స్ వచ్చినా రాలేని పరిస్థితుల్లో ఇక్కడ జూబ్లీహిల్స్లో రోడ్లు ఉన్నాయి. అవన్నీ సమస్యలు వాళ్ళు చెప్తున్నవే, మేము కూడా తిరుగుతున్నప్పుడు చూస్తున్నవే. మా వెహికల్ పోవాలన్నా ప్లేస్ లేని పరిస్థితి ఉంది ఇక్కడ. అంటే మీకు ఇప్పుడు టార్చ్ లైట్ గుర్తిచ్చారు కదా, మరి ఈ సింబల్ నుంచి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఇప్పుడు మీతో పాటు ఇంకా 58 మంది ఉన్నారు. మెయిన్ పార్టీలు 3, ఇంకా మిగతావి చూస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మాత్రమే వినిపిస్తుంది. దీని గురించి మీ స్పందన ఏంది? 100% మా పేరు కూడా వినిపించేటట్టు చేస్తాము. ఖచ్చితంగా మా పేరే వినిపించేటట్టు చేస్తాం. అంటే ఇంతకు ముందు కూడా మనం కొల్లాపూర్ నుంచి చూసాము, బర్రెలక్క అని చెప్పేసి శిరీష నిలబడ్డారు. ఆ తర్వాత ఎటు వెళ్ళారో మనకి ఇప్పటికీ తెలీదు. అంటే అలా మీరు అవుతారు అని చెప్పేసి ఈ టాక్ నడుస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? ఎవరు ఎన్ని చెప్పుకున్నా, ఎవరు ఏ పరిస్థితుల్లో ఆగిపోయారో నాకైతే సంబంధం లేదు. నేనైతే ఆగిపోను. చివరి వరకు అయితే నా ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. సో ఫైనల్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు పడుతున్న కష్టాల ముందు మా నిరుద్యోగత సమస్య చాలా చిన్నది అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఒక కష్టం పట్టుకొని ఇక్కడికి వచ్చినాం, మా కష్టం చెప్పుకుందామని. కానీ వీళ్ళందరి కష్టాలు చూస్తుంటే మా కళ్ళలో కన్నీరు వచ్చే పరిస్థితి ఉంది. దయచేసి జూబ్లీహిల్స్ ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే, మీరు పడుతున్న కష్టాలకి ముగింపు పలకాలంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి. కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును ఓడగొడితే వాళ్ళకి బుద్ధి వస్తుంది. దయచేసి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూశారు కదా, మొత్తానికి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 58 మంది నోటిఫికేషన్ వేశారు. ఆ నామినేషన్స్లో దాదాపు ఇటు బీఆర్ఎస్, బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఉన్నప్పటికీ, అంటే ఒక పక్క అధికార పార్టీ, ఇంకో పక్క ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం, ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ ఇంకా చాలామంది నామినేషన్స్ వేశారు. ఈ నామినేషన్స్లో భాగంగా అస్మా కూడా వేసింది నిరుద్యోగుల్ని రిప్రజెంట్ చేస్తూ. అయితే ప్రజల దగ్గరికి నేను కూడా వెళ్తున్నాను, వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటున్నాను, అలాగే ఆ సమస్యల మీద నేను పోరాటం చెయ్యాలనుకుంటున్నాను. ఎవరు ఎన్ని మాట్లాడినా నేను మాత్రం ఇది కొనసాగిస్తూనే ఉంటాను అని చెప్పేసి అస్మా మనతో చెప్తున్నారు. కెమెరామెన్ రానాతో హారిక, హైదరాబాద్.